జనరల్‌గా మనం పోయినసారి క్లాస్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం, సడెన్‌గా ఒక బాల్ మన వైపు వస్తుంటే ఏం చేస్తాం, మనం పక్కకు జరుగుతాం. అందుకంటే ముందు కళ్ళు మూసుకుంటాం. ఓకేనా? ఈ ఐస్ అనేది మనకి బాల్ దగ్గరికి వస్తుంది అని చెప్పేసి గమనించినప్పుడు వెంటనే చాలా ప్రాసెస్ జరుగుతాయి. కేవలం పక్కకి జరగటమే కాదు, కళ్ళు మూసేసుకుంటాం. బాడీ పార్ట్స్ అన్ని దగ్గరికి తెచ్చుకొని పక్కకు జరుగుతాం. ఓకేనా? సో, ఇట్లా డిఫరెంట్ యాక్షన్స్ అనేవి ఇట్లాంటి సిచ్యువేషన్స్‌లో సడెన్‌గా జరిగిన సిచ్యువేషన్స్‌లో ఏంటి అంటే మన కంట్రోల్‌లో ఉండవు. అట్లాంటి వాటిని ఇన్వాలంటరీ అంటాం. మనం చిన్నగా చూసి, గమనించి, ఆలోచించి చేస్తేనేమో వాలంటరీ అంటాము. ఇట్లా మన ప్రమేయం లేకుండా జరిగిపోయినాయనుకో, మన థాట్ ప్రాసెస్ లేకుండా జరిగిపోతే అట్లాంటి వాటిని ఇన్వాలంటరీ అంటాం. During actions which are involuntary and have to be carried out in very short intervals of time, the pathway that nerves follow is a short one. ఇప్పుడు నేను చెప్పాడు, సాయి కిరణ్ అడిగారు, మన క్లాస్ అయిపోయడానికి అడిగారు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనం ఆలోచించామనుకోండి, అది బ్రెయిన్ దాకా వెళ్ళి అక్కడ ప్రాసెస్ అయ్యి ఫైనల్గా కమాండ్ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రాసెస్ అంతా జరిగితే ఎంతో కొంత టైం పడుతుంది. అంత టైం కూడా ఇవ్వకూడదు ఇట్లాంటి కేసెస్లో, ఎందుకంటే ఫాస్ట్గా జరిగే కేసెస్ కాబట్టి. సో ఇట్లాంటి ఫాస్ట్గా జరిగే కేసెస్ అంటే సడన్గా బాల్ రావటం, సడన్గా కాలికి ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ అట్లా తగిలినట్టు అనిపిస్తుంది అంతే. వెంటనే గట్టిగా అరుస్తాము, కాలు పైకి తీసేస్తాము, బ్యాలెన్స్ చేసుకోవటానికి చేతుల్ని వెడల్పుగా ఇట్లా పెడతాము. ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ అట్లా కూర్చోమాకండి. ఒక కాలు మీ కాలు వెళ్ళి ఒక షార్ప్ ఆబ్జెక్ట్ మీద టచ్ అయింది అనుకోండి, జస్ట్ అది గుచ్చుకోవడం కూడా కాదు, జస్ట్ మీకు అదేదో షార్ప్ ఆబ్జెక్ట్ అన్న ఫీలింగ్ అట్లా వస్తే చాలు. కొంచెం పెయిన్ తగిలితేనేమో గట్టిగా అరుస్తాము, వెంటనే కాలు పైకి ఎత్తేస్తాము, బ్యాలెన్స్ చేసుకోవడానికి చేతుల్ని దగ్గరగా ఉన్న చేతుల్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తాం. ఓకేనా? ఏదన్నా ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ని వెళ్ళి ఆ చేతులు పట్టుకుంటాయి, అట్లా మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మన ప్రమేయం లేకుండా, మన థాట్ ప్రాసెస్ లేకుండా జరిగిపోతుంది, అంటే ఇన్వాలంటరీగా జరుగుతుంది. ఇట్లాంటి ప్రాసెస్లన్నీ సడన్గా జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా బ్రెయిన్ దాకా వెళ్తే చాలా లేట్ అవుతుంది. ఫాస్ట్ రెస్పాన్స్ కావాలి కాబట్టి ఈ సిగ్నల్ అనేది బ్రెయిన్ దాకా వెళ్ళదంట, అండ్ రెస్పాన్స్ కూడా బ్రెయిన్ నుంచి రాదు. ఓకేనా? అంత దూరం కాకుండా చాలా షార్ట్గా ఉంటుంది ఈ సిగ్నల్ రెస్పాన్స్ ట్రావెల్ చేసే పాత్వే. ఓకేనా? ఇట్ డస్ నాట్ గో అప్ టు ద బ్రెయిన్ వైల్ వాలంటరీ పాత్వేస్ ఆర్ యూజువల్లీ లాంగర్ పాసింగ్ త్రూ ద బ్రెయిన్. సో ఇట్లాంటి సడన్ ఇన్వాలంటరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి బ్రెయిన్ దాకా వెళ్ళవు. ఓకేనా? సో కానీ జనరల్గా వాలంటరీగా మనం కావాలని చేస్తాం కదా. ఈ ల్యాప్టాప్ ఉంది ఎదురుగా, దీన్ని కొంచెం ఎత్తి కింద పెడుతున్నాను నేను ఇప్పుడు. అది నేను ముందు ఏదో ఒకటి థింక్ చేసి దానికి రిజల్ట్ని, ఈ కమాండ్ని హ్యాండ్స్కి ఇస్తున్నా, హ్యాండ్ యొక్క మజిల్స్కి. అందుకని ఇట్లా లిఫ్ట్ చేస్తున్నాయి, చిన్నగా జాగ్రత్తగా కింద పెడుతున్నాయి. అర్థమవుతుందా? ఇట్లాంటి వాటిని వాలంటరీ యాక్టివిటీస్, మనం అనుకొని చేసే యాక్టివిటీస్. ఇట్లాంటి వాటికి పాత్వే అనేది లాంగర్గా ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది ఇట్లాంటి వాటిని. కానీ సడన్గా ఇన్వాలంటరీగా జరిగే యాక్టివిటీస్ బ్రెయిన్ దాకా వెళ్ళవు అని చెప్పేసి చెప్తున్నారు. సో నౌ లెట్ us see what pathways actually are. సో ఇట్లా ఇన్వాలంటరీ పాత్వేస్ ఎట్లా ఉంటాయి, సడన్గా జరిగేవి, మరి బ్రెయిన్ దాకా వెళ్ళకపోతే ఎట్లా కంట్రోల్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ద రిఫ్లెక్స్ ఆర్క్. Not until the end of the 19th century, the reflex was understood in terms of pathways. 19th century అంటే ఏంటి? 19th century క్లియర్గా చెప్పండి. ఏంటి ఒక్కళ్ళేనా ఉంది క్లాస్లో, ఇద్దరేనా ఉంది క్లాస్లో? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్గా. నేను నిద్రపోతున్నాను. ఓకే, మీకు ఇబ్బందిగా ఉంటే చాట్ బాక్స్లో అన్న పెట్టండి ఆన్సర్లు. ఓకేనా? 1800 to 1900 టైంని ఏమంటారు? 19th సెంచరీ అంటారు. 1900 to 2000ని 20th సెంచరీ. 2000 to నెక్స్ట్ ఏం వస్తుంది? 2100 లేకపోతే 3000?
2100 వరకు ఏం సెంచరీ? 21st century. ఇప్పుడు మనం ఏ సెంచరీలో ఉన్నాం? 21st. ఓకే, గ్రేట్. సో 19th సెంచరీ అంటే 1800 to 1900 టైం వరకు కూడా ఈ సడన్గా యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, వాటి యొక్క కంట్రోల్ ఎట్లా ఉంటుంది, వాటి పాత్వే అంటే బ్రెయిన్ దాకా వెళ్ళదు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ ఒక యాక్టివిటీ చేయడానికి ఎంతో కొంత టైం పడుతుంది. అది ఎక్కడ మనం గమనించాం, ఒక యాక్టివిటీలో చూసాం, స్టిక్ యాక్టివిటీలో చూసాం. అది మన చూపులో నుంచి బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్లో నుంచి మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది, హోల్డ్ చెయ్యి, వదిలేశాడు హోల్డ్ చెయ్యి అనేది. ఓకేనా, అంటే కొంత డ్యూరేషన్ గ్యాప్ వచ్చింది. ఇది మనకు తెలుస్తూనే ఉంది, బ్రెయిన్ దాకా వెళ్తే ఎంతో కొంత గ్యాప్ అనేది వస్తుంది దేనికి, స్టిమ్యులస్కి, రెస్పాన్స్కి. కానీ కొన్ని యాక్టివిటీస్లో చూస్తే ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ వస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం. డైలీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనకి విపరీతమైన ఫాస్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ ఫాస్ట్ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, బ్రెయిన్ దాకా వెళ్తే టైం పట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేది కాదంట. ఎక్కడ వరకు, 1900 వరకు కూడా. కానీ తర్వాత చిన్నగా తెలుసుకున్నారు. పికింగ్ అప్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ స్టిమ్యులస్ టు జనరేట్ ఎ రెస్పాన్స్ ఇన్వాల్వ్స్ a pathway from detectors to brain or spinal cord or a set of nerve cell heads near spinal cord to the effectors. ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నారు అంటే, ఒక స్టిమ్యులస్కి ఒక రెస్పాన్స్ ఇవ్వాలంటే ఒక పాత్వే అనేది కావాలి. పాత్వే అంటే ఏంటి, ట్రావెల్ ఎట్లా చేస్తుంది, ఫస్ట్ వచ్చిన సిగ్నల్ ఫైనల్గా ఎట్లా వెళ్తుంది అనేది పాత్వే అంటాం. ఫస్ట్ వచ్చిన సిగ్నల్ ఎఫెక్టార్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది, AFFECTOR ఎఫెక్టార్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది. అండ్ బ్రెయిన్ నుంచి ఇఫెక్టార్, బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్, దాని నుంచి ఇఫెక్టార్కి వస్తుంది. ఆ ఇఫెక్టార్ ద్వారా యాక్టివిటీ అనేది పర్ఫామ్ అవుతుంది. అర్థమైంది కదా, దీన్ని ఒక కంప్లీట్ పాత్వే అంటాం. ఫస్ట్ సెన్సరీ ఆర్గాన్ నుంచి ఎఫెక్టార్కి వెళ్ళి, ఎఫెక్టార్ నుంచి అసోసియేషన్ నర్వ్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళటం, అక్కడ బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్కి వెళ్ళటం, అక్కడ ప్రాసెస్ జరిగి తర్వాత ఏమవుతుంది, అసోసియేషన్ నర్వ్స్, తర్వాత ఇఫెక్టార్స్, తర్వాత మోటార్ ఆర్గన్ అంటే మజిల్స్, ఇట్లాంటి ఆర్గన్స్. ఓకేనా, ఇట్లాంటి వాటికి రెస్పాన్స్ అనేది రావటం, దీనంతటినీ ఒక పాత్వే అంటాం. Such a single pathway going up to the spinal cord from detectors and running to the effectors is called reflex arc. సో ఈ సింగిల్ పాత్వే, ఒక సింగిల్ పాత్వే తీసుకుంటే ఒక సిగ్నల్, ఒక రెస్పాన్స్, ఇట్లా ఒక సింగిల్ పాత్వే తీసుకుంటే అది స్పైనల్ కార్డ్ దాకా వెళ్తుంది, స్పైనల్ కార్డ్ లేదా బ్రెయిన్ దాకా వెళ్తుంది, అండ్ అక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది. సో దీన్నే ఒక కంప్లీట్ ఆర్క్ అంటాం. ఆర్క్ లాగే ఉంది కదా చూడటానికి, అర్థమవుతుందా మీకు? చూడటానికి ఆర్క్ లాగే ఉంది కదా, సిగ్నల్ ఇట్లా వెళ్తుంది, ఇది స్పైనల్ కార్డ్లో ప్రాసెస్ అవుతుంది, రిజల్ట్ అనేది ఇట్లా వస్తుంది. అంటే పాత్వే అనేది ఆర్క్ లాగా ఉందా లేదా, మీకు కనిపిస్తుందా ఆర్క్ అనేది? ఓకే, అర్థం అవుతుంది కదా అందరికీ? ఈరోజు చాలా రెస్పాన్స్ తక్కువ ఉంది. సో if you accidentally touch a very sharp surface with your feet, several such arcs would operate to cause the muscles of the leg to withdraw the feet. ఓకే, యాక్సిడెంటల్గా మనం ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ మీద కాలు పెట్టినప్పుడు, టచ్ చేసినప్పుడు ఇట్లా సెవరల్ ఆర్క్స్ అనేవి ఫామ్ అవుతాయి అంట. ఒక సింగిల్ ఆర్క్ అనేది ఫామ్ అవ్వదు, సెవరల్ ఆర్క్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకో తెలుసా? సింగిల్ అంటే టచ్ సెన్స్ అనేది మీ బొటన్ వేల్ దగ్గర, లెగ్ యొక్క బటన్ వేల్ దగ్గర పట్టుకున్నా కూడా మీకు సెన్స్ తెలుస్తుంది బ్రెయిన్కి. నెక్స్ట్ ఇది మడమలు అంటారు, అంటే ఇటువైపు ఎడ్జ్, కాలు యొక్క ఇటువైపు ఎడ్జ్ మీద మీరు టచ్ చేసినా సెన్స్ తెలుస్తుంది. అంటే ఇక్కడ మీకు సెన్సరీ ఆర్గాన్ ఉంది, ఇక్కడ సెన్సరీ ఆర్గాన్ ఉంది, వాటికి సెన్సరీ న్యూరాన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఒక పెద్ద ఆబ్జెక్ట్ని మీరు టచ్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ ఆర్క్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పాయింట్ అర్థమైందా? ఒక ఆర్క్ కాదు, ఇది ఏంటిది, ఒక నర్వ్ బ్రెయిన్కి వెళ్తుంది, స్పైనల్ కార్డ్ యొక్క పార్ట్ ఇది. ఓకేనా, స్పైనల్ కార్డ్లో ఒక డిస్క్ ఇది. సో స్పైనల్ కార్డ్లోకి వెళ్తుంది, స్పైనల్ కార్డ్లో నుంచి వెనక్కి వస్తుంది, ఇదంతా ఒక ఆర్క్. ఇట్లానే చాలా ఉంటాయంట ఆర్క్స్, ఒక ఆర్క్ మాత్రమే కాదు, చాలా ఆర్క్స్ అనేవి కలిసి పనిచేస్తాయి ఇట్లాంటి ప్రాసెస్ జరిగినప్పుడు.
సో ఇట్లాంటిది ఒకటి జరిగినప్పుడు మీ లెగ్ అనేది ఎట్లా రెస్పాండ్ అవుతుంది, లెగ్ మజిల్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? జనరల్గా ఇమాజిన్ చేసుకోండి, ఒక షార్ప్ ఆబ్జెక్ట్ మీద మీరు కాలు వేసారు, అప్పుడు కాలు ఏం చేస్తుంది? పక్కకి వెళ్ళిపోతుంది. వెంటనే వెనక్కి తీసుకుంటాం అంటే పైకి, పక్కకి కాదు. ఓకేనా? వెంటనే పైకి పై లాగుతాం అంటే మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? సో పైకి వచ్చేస్తుంది కాలు. వాట్ డస్ దిస్ టెల్ us అబౌట్ ద అసోసియేషన్ ఆఫ్ నర్వ్స్? ఓకే, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేను, ఏంటో అర్థం కావట్లా వాళ్ళు ఏ సెన్స్లో అడిగారు అనేది. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ చెప్పారు మోస్ట్లీ బ్రెయిన్ దాకా వెళ్ళి ప్రాసెస్ జరిగి ఇట్లా జరగదంట. వెంటనే బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, అవి రిఫ్లెక్సెస్ కోసమే పనిచేస్తాయి, అంటే సడన్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి మాత్రమే పనిచేస్తాయి కొన్ని పార్ట్స్. వాటి గురించి చదువుకుందాం. సో అట్లాంటి పార్ట్కి వెళ్ళటం, వెంటనే రెస్పాన్స్ వచ్చేయడం, రిఫ్లెక్స్ వచ్చేయడం. అర్థమవుతుందా? బ్రెయిన్ దాకా వెళ్ళవు, కాకపోతే బ్రెయిన్లో అంటే లోవర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో అండ్ స్పైనల్ కార్డ్ వరకు వెళ్తాయి, రిటర్న్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇట్లాంటి వాటిని ఏమంటాం? రిఫ్లెక్సెస్ అంటాం. ఇట్లాంటి దాన్ని రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. ఇంతవాటికి అర్థమైంది కదా? ఇన్ఫ్యాక్ట్ యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డూ థింగ్స్ కాన్షియస్లీ అండ్ అదర్వైజ్. సో చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ఒక పని కాన్షియస్గా చేస్తే ఎట్లా ఉంటుంది, కాన్షియస్గా చేయకపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. జనరల్గా మనం కళలో మాట్లాడుతూ ఉంటాం, కలవరిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా చెప్పారా మీ పేరెంట్స్ మీరు కళ్ళలో కలవరిస్తున్నారు అని చెప్పేసి? చెప్పారు. ఓకే, ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ జనరల్గా మీరెవరినన్నా గమనించారా వాళ్ళు కళలో కలవరిస్తుంటే? ఎక్స్పీరియన్స్ ఉందా? ఎస్ అన్న. వాళ్ళు మాట్లాడే మాటలు క్లియర్గా అర్థమవుతాయా, అర్థం అవ్వవా మీకు? కళ్ళలో కలవరిస్తుంటే ఎవరన్నా వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం అర్థమవుతాయి, కొంచెం అర్థం కావు. ఓకే, యాక్చువల్గా వాళ్ళు మాట్లాడే దానికి మీనింగ్ మనం బయటికి తీసుకురాలేము, కొహరెంట్గా ఉండవు సెంటెన్సెస్, ఏది పడితే అది. పదం అనేది క్లియర్గా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్ అనే పదం క్లియర్గా ఉన్నా కూడా వాళ్ళు కంప్లీట్గా చెప్పే సెంటెన్స్ యొక్క మీనింగ్ మనకి రాదు. అంటే సెంటెన్స్ అనేది క్లియర్గా ఉండదు, ఏదేదో లబ్లా అంటూ ఉంటారు. ఓకేనా? సో ఇది ఎందుకు అంటే, కాన్షియస్గా మనం మాట్లాడితే ఎంత కొహరెన్స్ ఆఫ్ సెంటెన్స్. ఇప్పుడు నేను కాన్షియస్గా మాట్లాడుతున్నా, ఏం మాట్లాడాలో నాకు తెలిసి ఆలోచించి మాట్లాడుతున్నాను. సో ఆ మీనింగ్ అనేది నీట్గా కన్వే అవుతుంది మీకు. బట్ ఇది కాన్షియస్గా మాట్లాడటం. ఇప్పుడు స్లీప్లో మాట్లాడటం అనేది కాన్షియస్గా కాకుండా, కాన్షియస్లో లేకుండా మాట్లాడటం అది. ఓకేనా? సో కాన్షియస్లో లేకుండా ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఒక యాక్టివిటీ, అండ్ కాన్షియస్లో ఉండి మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇట్లానే చాలా విషయాలు ఉంటాయి. ఒక్కొక్కసారి స్నానం చేసేటప్పుడు ఏంటి అంటే వేరే థాట్లో ఉంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, తలస్నానం చేయాలని వెళ్తాను అన్నీ రెడీ చేసి పెట్టుకొని, తలస్నానం చేయటం మర్చిపోయి రోజుట్లాగా మామూలు స్నానం చేసేస్తాం. మామూలుగా తలస్నానం చేసేటప్పుడు ఫస్ట్ హెడ్ రుద్దుకుంటాం కదా, మనం అందరూ అంతే కదా. సో ఫస్ట్ హెడ్ రుద్దుకోకుండా నేను మర్చిపోయి రోజుట్లాగా చేసేస్తా. అంటే రోజుట్లాగా చేయటంలో మనం కాన్షియస్గా చెయ్యం రోజుట్లాగా చేసేది, ఎందుకంటే రోజు అలవాటు అయిపోయింది, వెళ్ళటం, నీళ్ళు పోసుకోవటం, రుద్దుకోవటం, వచ్చేయటం, అట్లా చేస్తాం. కాన్షియస్గా ఉండుంటే, అప్పుడు బ్రెయిన్ స్నానం చేయటం మీదే ఆలోచన ఉండుంటే కనుక ఫస్ట్ హెడ్ బాత్ చేసేయండి, బట్ మర్చిపోయి వచ్చేస్తా. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కాన్షియస్గా చేస్తే ఎట్లా ఉంటుంది, కాన్షియస్గా చేయకపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో కొన్ని బాగా అలవాటైన యాక్టివిటీస్ ఏంటి అంటే మనం అంత కాన్షియస్గా చెయ్యం, ఏదో అట్లా జరిగిపోతూ ఉంటాయి, బట్ పర్ఫెక్ట్గానే చేస్తాం. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ when you are performing an action such as running upstairs, if you start to think about where your feet are going, you often stumble. కొన్ని యాక్టివిటీస్లో ఏమవుతుందో తెలుసా, మీరు కాన్షియస్గా చేయడానికి ట్రై చేస్తేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్
మెట్లెక్కడానికి ట్రై చేస్తారు. మెట్లెక్కుతున్నప్పుడు జనరల్‌గా మనం కాన్షియస్‌గా ఎక్కం. అది మనకి చిన్నప్పటి నుంచి అలవాటయింది కాబట్టి ఏదో అట్లా నడుస్తూ ఉంటాం. అవునా కదా? మీరు ఆలోచించుకొని ఫస్ట్ స్టెప్ ఎక్కాను, సెకండ్ స్టెప్ ఎక్కాను ఇట్లా అనుకుంటూ ఉంటారా? ఓకేనా? అనుకోరు కదా! సో, మామూలుగా నడవలసి వస్తే కాదు, స్పీడ్ గురించి ఆలోచిద్దాం ఇప్పుడు. పరిగెత్తవలసి వస్తే గనక అప్‌స్టెయిర్స్ మనం ఆలోచించి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ కరెక్ట్‌గా ఏస్తున్నామా లేదా? ఇన్ని ఆలోచించి చేసుకుంటే సాధారణంగా పడిపోతాం మనం. స్టంబుల్ అంటే ఏంటి? పడిపోవడం. కానీ ఇవన్నీ ఆలోచించకుండా అసలు బ్రెయిన్‌లో ఈ థాటే లేకుండా ఊరక పరిగెత్తేసామనుకోండి పడకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం. అర్థమైందా? ఎందుకు పడిపోతున్నాం? ఆలోచిస్తే ఎందుకు పడిపోతున్నాము? ఆలోచించకపోతే ఎందుకు పడిపోవట్లేదు చెప్పండి? మీకు క్వెషన్ అర్థమైందా? మీకు ఇమాజిన్ చేసుకోండి ఈ సిట్యుయేషన్‌ని. చాలా ఫాస్ట్‌గా మీ స్కూల్‌లో మెట్లెక్కేసి పైన ఫ్లోర్‌కి వెళ్ళిపోవాలి. ఓకే? ఏదో ప్రాబ్లమ్ వచ్చింది సడన్‌గా ఫాస్ట్‌గా పైకెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు జనరల్‌గా మనం ఏం చేస్తామంటే రియల్ లైఫ్‌లో అంత థాట్ అనేది ఇవ్వం. మెట్లెక్కుతున్నాము, ఫస్ట్ స్టెప్ ఎక్కాము, సెకండ్ స్టెప్ ఎక్కాము ఇట్లా థాట్ అనేది ఇవ్వం పరిగెత్తేటప్పుడు. మేబీ నడిచేటప్పుడు మీరు ఆలోచించొచ్చేమో. పరిగెత్తేటప్పుడు ఫాస్ట్‌గా యాక్టివిటీ జరిగిపోతుంది. మనకి కాన్షియస్‌గా లేకుండానే మనం దాని గురించి క్లియర్‌గా ఆలోచించకుండానే యాక్టివిటీ జరిగిపోతుంది. కానీ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మీకు లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం థాట్ ఇస్తామో దానికి, మనం కరెక్ట్‌గా కాలు పెడుతున్నామా లేదా స్టెప్ మీద, ఏ స్టెప్ మీద కాలేసాం ఇయన్నీ ఆలోచిస్తూ పరిగెత్తితేనేమో మనం సాధారణంగా కింద పడిపోతాం. అంటే కొంచెం కాలు అటో ఇటో పడిపోయిద్ది. దీనికి కారణం ఏంటి చెప్పండి? మనం ఆలోచించేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది. సో, బ్యాలెన్స్ తగ్గిపోతుంది. గ్రేట్. సో, ఇదే విషయం. మనకి అన్‌కాన్షియస్ అని చెప్పకూడదు. యాక్చువల్‌గా మనం థాట్ ప్రాసెస్ ఇవ్వకపోయినా కూడా చాలా యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. బ్రీతింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మనం మాట్లాడుతున్నా, తింటున్నా, పడుకున్నా ఎప్పుడైనా జరుగుతూనే ఉంటది దానంతట అదే. బట్ మనం థాట్ ఇస్తే ఇంకొంచెం డీప్‌గా తీసుకొని డీప్‌గా వదులుతూ ఉంటాం. ఓకేనా? సో, ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రన్నింగ్ విషయంలో ఏంటి అంటే ఎప్పుడైతే థాట్ ఇస్తామో మనం అది బ్రెయిన్ దాకా వెళ్ళి మనకి రెస్పాన్స్ రావాలి కాబట్టి మనం స్పీడ్‌లో ఉన్నప్పుడు ఆ రెస్పాన్స్ రావటానికి టైం పడుతుంది కాబట్టి పడిపోయే అవకాశం ఉంది. సో, కొన్ని యాక్టివిటీస్ ఇట్లా మన థాట్ ప్రాసెస్ లేకుండా జరిగిపోతాయి. పర్ఫెక్ట్‌గా జరిగిపోతాయి. అండ్ కొన్ని యాక్టివిటీస్ ఏమో మనకి థాట్ ప్రాసెస్ అవసరం ఉంటది తప్పకుండా. సో, the interesting thing is that the same effectors in the leg muscles can be made to perform very special movement under the control of conscious mind. ఇప్పుడు రిఫ్లెక్స్ ఆర్క్ అనుకున్నాం. ఇక్కడున్న ఎఫెక్టార్స్ బ్రెయిన్కి వెళ్ళే ఎఫెక్టార్స్ రెండు సేమే ఉంటాయంట. అర్థమైందా? విషయం ఏంటి అంటే ఎఫెక్టార్ నర్వ్ని ఇంకో పేరేంటి సెన్సరీ నర్వ్ బ్రెయిన్కి వెళ్ళే పాత్వేకి రిఫ్లెక్స్ ఆర్క్ యొక్క పాత్వేకి రెండింటికి సేమే ఉంటుంది. రిఫ్లెక్స్ ఆర్క్ దేనికి పనిచేస్తుంది చెప్పండి? ఇట్లా ఇన్వాలంటరీ సడన్ యాక్షన్స్కి ఉపయోగపడుతుంది రిఫ్లెక్స్ ఆర్క్ అనేది. అర్థమైందా? మీరు స్పీడ్గా పరిగెత్తుతున్నప్పుడు బ్రెయిన్ పనిచేస్తుందా లేకపోతే ఈ రిఫ్లెక్స్ ఆర్క్ పనిచేస్తుందా? రిఫ్లెక్స్ ఆర్క్ పనిచేస్తుంది. ఎప్పుడన్నా సడన్గా బ్యాలెన్స్ తప్పారు, పడిపోబోతారు, సడన్గా ఏదో ఒకటి జరుగుతుంది, పడిపోబోతారు, అప్పుడు బ్రెయిన్ పనిచేస్తా రిఫ్లెక్స్ ఆర్క్ పనిచేస్తా? బ్రెయిన్. ఓ మై గాడ్, ఏం లేదు, మీరు అట్లా పరిగెత్తూ ఉన్నారు, సడన్గా ఎవడో వచ్చి తోస్తాడు. ఆ సడన్ యాక్టివిటీలో మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఎవడు తోసాడు అని ఆలోచించి అప్పుడు చేతులు ఇట్లా పెట్టి అట్లా చేయము. దానంతటా అదే జరిగిపోయిద్ది. ఓకేనా? బ్యాలెన్స్ చేసుకోవడానికి లెగ్స్ అనేవి దూరంగా పెడతాం. ఒక లెగ్ తీసుకెళ్ళి దూరం చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ కొంచెం సెట్ అయిద్ది. అట్లనే చేతులు అనేవి మీరు ఎంత కంట్రోల్లో ఉంచాలో అవి దూరంగా వెళ్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే బాడీ స్ప్రెడ్ అవుతుందో మనకి బ్యాలెన్స్ ఎక్కువ కుదురుతుంది. ఎప్పుడన్నా మీరు కడవలు మోసారా? బాడీ యొక్క ఒకవైపు మీరు ఒక బరువుని పట్టుకొని ఉంటే ఇంకోవైపు చెయ్యి ఇట్లా పెడతా ఉంటారు పెద్దవాళ్ళు. మీరు పెడతారో లేదో కానీ దానివల్ల ఏంటి అంటే బ్యాలెన్స్ బాగా కుదురుతుంది.
ఒక వైపు ఆఫ్ బాడీ ఎక్కువ వెయిట్ వచ్చేసింది కదా, అంటే ఇంబ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి ఇంకో వైపు హ్యాండ్ని ఇట్లా రైజ్ చేస్తారు, పక్కకి ఇట్లా పెడతారు హ్యాండ్ని. మీకు తెలుసా ఈ విషయాలన్నీ? సో హ్యాండ్ ఇట్లా తెలుసండి. పెడతాం, దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ ఏర్పడుద్ది మళ్ళీ. ఓకేనా? సో ఇట్లానే సడన్గా ఎవరన్నా వచ్చి పుష్ చేసినా కూడా వెంటనే ఏం చేస్తాం, కాలేమో స్ప్రెడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ ఏమో ఇట్లా స్ప్రెడ్ చేస్తాం. పడతామా పడమా అనేది తెలీదు, బట్ యాక్టివిటీ పర్ఫామ్ అవుతుంది, బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఏది పని చేస్తుంది, బ్రెయిన్ పని చేస్తుందా లేకపోతే రిఫ్లెక్స్ ఆర్క్ పని చేస్తుందా? సడన్గా జరిగినప్పుడు రిఫ్లెక్స్ ఆర్కే పని చేస్తుంది. లేదు, జనరల్గా మోస్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ కేసెస్లో ఏంటి అంటే రిఫ్లెక్స్ ఆర్కే పనిచేస్తుంది. ఆఖరికి ఒక సన్న తాడు మీద నడుస్తూ ఉన్నారనుకోండి ఎవరన్నా, సో వాళ్ళు కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు, సర్కస్లో మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఈ బ్యాలెన్స్ కోసం బోత్ బ్రెయిన్ రిఫ్లెక్స్ రెండు పనిచేస్తాయి. సడన్గా వాళ్ళకి తెలియకుండా జరిగింది అనుకోండి ఏదన్నా, వెంటనే రిఫ్లెక్స్ ఆర్క్ అనేది పనిచేస్తుంది. అండ్ వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి గట్టిగా బ్రెయిన్తో కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో రెండు ప్యారలల్గా కూడా జరిగే అవకాశం ఉంది కొన్ని సిచ్యువేషన్స్లో. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫుట్బాల్ గేమ్ ఇక్కడ చెప్పారు. ఓకేనా? ఫుట్బాల్ గేమ్లో ఏం జరుగుతుంది, బ్యాలెన్స్ జరుగుతుంది ఈ లెగ్తోనే ఫుట్బాల్ గేమ్లో లెగ్స్ అండ్ హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ ఆ లెగ్తోనే బాల్ని పర్ఫెక్ట్గా తంతే గోల్లో పడిపోవాలి. అర్థమైందా? రెండు యాక్టివిటీస్ చేయాలి, ఈ లెగ్గే రెండు యాక్టివిటీస్ చేయాలి. ఒకటేమో బ్యాలెన్స్ చేయాలి, ఇంకోటేమో వాలంటరీగా కావాలని గురి చూసి తంతే గోల్లో పడిపోయేటట్టు తన్నాలి. అవునా కాదా? సో ఈ బ్యాలెన్స్ యాక్టివిటీ మొత్తం ఏది పర్ఫామ్ చేస్తుంది, రిఫ్లెక్స్ ఆర్క్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, బ్యాలెన్స్ని చూసుకుంటూ ఉంటాయి. గేమ్ ఎవరు ఆడతారు పర్ఫెక్ట్గా, బాల్ని ఎట్లా వెనక్కి ఎవరికి అందకుండా ఉంచాలి, గోల్లో ఎట్లా కొట్టాలి అనేది ఇదేమో బ్రెయిన్ చూసుకుంటుంది. సో ఇవి రెండు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి, కానీ నర్వ్స్ సేమే. దీనికి ఒక నర్వ్ ఉండదు, ఒక ఎఫెక్టర్ నర్వే ఉంటుంది. అర్థమవుతుందా? రిఫ్లెక్స్కి వాలంటరీకి రెండింటికి ఒక ఎఫెక్టర్ నర్వే ఉంటుంది, ఒక ఎఫెక్టర్ నర్వే ఉంటుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ ఒక్కటి అర్థం చేసుకోండి. డిఫరెంట్ నర్వ్స్ ఉండవు. వాలంటరీ యాక్షన్ చేయాలంటే ఒక నర్వ్ గుండా వెళ్తుంది, రిఫ్లెక్స్ రావాలంటే ఇంకో నర్వ్ గుండా వస్తుంది. ఇట్లాంటిదే ఉండదు, రెండింటికి ఒకే నర్వ్ పనిచేస్తుంది. బట్ ఒకటేమో అసోసియేషన్ నర్వ్స్ ద్వారా కానీ వేరే ద్వారా కానీ వాలంటరీ యాక్షన్స్ ఏమో బ్రెయిన్ దాకా వెళ్ళి వస్తాయి, రిఫ్లెక్సెస్ ఏమో బ్రెయిన్ దాకా వెళ్ళవు, వెంటనే వచ్చేస్తాయి. ఓకేనా? మోస్ట్ యాక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ యాక్చువల్లీ కంట్రోల్ టుగెదర్ బై వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ పాత్వేస్. సో మన బాడీలో చాలా యాక్షన్స్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ పాత్వేస్ రెండింటితో కంట్రోల్ అవ్వబడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్పండి, బోత్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీగా చేయగలిగే యాక్టివిటీస్. దీన్నే చెప్పుకున్నాం కదా, ఐలిడ్స్ క్లోజ్ చేయటం మన కంట్రోల్లో ఉంటుంది కాసేపు. అదే సడన్గా ఇప్పుడు ఏదన్నా వచ్చింది అనుకోండి, మన కంట్రోల్లో ఉండిద్దా? కొంతసేపు మాత్రమే అది ఆపగలం, తర్వాత మరి ఆపలేము. యాక్చువల్గా ఆపగలం అనుకుంటా, లేదు మన థాట్ ప్రాసెస్ లేకపోయినా కూడా అది ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది. లేదు ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్ లేదా ఏదన్నా ఆబ్జెక్ట్ దగ్గరకు వస్తూ ఉంటే మన థాట్ లేకుండానే అసలు మనం కళ్ళు మూసుకోకుండా ఉందాం అనే థాట్ ఆలోచించక ముందే కూడా కళ్ళు క్లోజ్ అయిపోతాయి, ఫస్ట్ ఇన్వాలంటరీ యాక్టివిటీ జరిగిపోతుంది. అర్థమవుతుందా? ఇంకా ఏమేమి ఉన్నాయి ఇట్లా బోత్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీగా చేయగలిగి? బ్రీతింగ్. ఓకేనా? నెక్స్ట్ది, ఎప్పుడైతే ఒక యాక్టివిటీ మనం బాగా కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తే ఈ న్యూరల్ పాత్వేస్ అనేవి స్ట్రాంగ్గా ఫామ్ అయిపోయి ఉంటాయి. అర్థమవుతుందా? దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ప్రాక్టీస్ అని చెప్పేసి ఎందుకు అంటారు అనేది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, అది ఎందుకు అంటారు తెలుసా ఎవరికన్నా?
ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు ఈరోజు కొంచెం. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మనం ఎక్కువ ప్రాక్టీస్ అయితే మనకి జీవితకాలం గుర్తుంటుంది అన్న. సో ఇది బ్రెయిన్ చదువుకుంటున్నాం కాబట్టి బ్రెయిన్ విషయంలో చదువుకుందాం ఇప్పుడు. జనరల్గా మనకి ఇప్పుడు ఏమొస్తుంది, కొన్ని యాక్టివిటీస్ ఏమో స్టిమ్యులస్కి మనం రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం. కొన్ని యాక్టివిటీస్ ఏంటి, మనం థింక్ చేస్తామో ఆ థాట్ని బట్టి ఒక రిజల్ట్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది బాడీ. అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా చెప్పండి. ఒక్కళ్ళకి కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి నచ్చవా? గిటార్. పియానో. ఓకే గిటారు, పియానో ఇవి నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నేర్చుకున్నంతసేపు మనకి న్యూరల్ పాత్వేస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవునా కదా? ఫస్ట్ బుక్లో చూస్తాం, నోట్స్ అన్నీ చూస్తూ ఉంటాం. ఆ నోట్స్ చూసి దాని ప్రకారం మనం నొక్కాలని చెప్పేసి చూస్తూ ఉంటాం. అంటే మనం సెన్స్ చేసే స్టిమ్యులస్కి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం. అవునా కాదా? సెన్స్ చేసే స్టిమ్యులస్కి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం, వాలంటరీగా రెస్పాన్స్ ఇస్తాం, ఇన్వాలంటరీగా కాదు. అదేంటి అని చూసి ఏం నొక్కుంటున్నాం అని చూసుకొని మరీ నొక్కుతాం, వాలంటరీగా చేస్తాం. ఇప్పుడు ఎక్కువసార్లు ఈ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది, పాత్వే అనేది క్రియేట్ అవుతుంది. అవునా కాదా? న్యూరల్ పాత్వే అనేది క్రియేట్ అవుతుంది. అవునా కాదా? రెస్పాండ్ అవ్వరు అసలు. న్యూరల్ పాత్వే క్రియేట్ అవుతుందా లేదా ఇక్కడ? అందరికి అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే విషయాలన్నీ అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది అన్న. ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే అడిగేయండి, మీరు అట్లా కూర్చోమాకండి, ఏదో వింతగా ఉంది అట్లా చూడటానికి. న్యూరల్ పాత్వే అనేది క్రియేట్ అవుతుంది. ఒక స్టిమ్యులస్ మనం చూడటము, ఒక సిగ్నల్ మనం చూడటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇక్కడ పాత్వే అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే పదే పదే అదే పాత్వే మనం రన్ చేస్తామో, ప్రాక్టీస్ అంటే ఏంటి, ఒకే విషయాన్ని మనం పదే పదే చేయటం. ఒకే నోట్ని మనం నేర్చుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పియానో గురించి తెలీదు, గిటార్లో మనకి మేబీ అన్నిట్లో ఇవే ఉంటాయి, 8 నోట్స్ ఉంటాయి. మీరు పీరియాడిక్ టేబుల్లో చదువుకొనే ఉంటారు. సా రి గా మ ప ద ని సా 8 ఉంటాయి కదా. సో 8 నెక్స్ట్ది 8 పిచ్చెస్ ఉంటాయి. పిచ్ అంటే ఏంటో మీకు తెలియదు కదా, శృతి అంటారు తెలుగులో. సో 8 ఉంటాయి శృతులు. సో ఒక్కొక్క దాని దగ్గర ట్యూన్ ఎట్లా ఉండాలని చెప్పేసి నేర్పిస్తూ ఉంటారు బాగా గిటారిస్ట్కి. ఇప్పుడు సింగర్ అనుకోండి, కేవలం వాళ్ళ శృతిలో వాళ్ళు పాడితే సరిపోతుంది. బట్ గిటారిస్ట్ ఉన్నాడు అనుకోండి, డిఫరెంట్ సింగర్స్కి వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి అంటే వాళ్ళకి అన్ని శృతులు వచ్చి ఉండాలి. అర్థమవుతుందా చెప్పేది? ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్కి ఒక్కొక్క పిచ్ ఆఫ్ వాయిస్ ఉండిద్ది, దాన్ని బట్టి సింగ్ చేస్తూ ఉంటారు. బట్ ప్రతి సింగర్కి గిటారిస్ట్ హెల్ప్ చేయాలి కదా. సో డిఫరెంట్ శృతులు ఆ గిటారిస్ట్కి కానీ పియానిస్ట్కి కానీ రావాలి. ఓకేనా? సో ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒక శృతిని ఒక 10 times 100 times ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టీస్ చేయటం వల్ల ఆ 100 times ఆ న్యూరల్ పాత్వే అనేది జనరేట్ అవుతూ ఉంది కదా. సో ఇట్లా జనరేట్ అయినప్పుడు ఏంటి అంటే ఆ పాత్వే అనేది పర్మనెంట్గా ఫామ్ అయిపోయింది. ఎక్కువసార్లు చేసే కొంది ఏంటి అంటే ఆ పాత్వే అనేది పర్మనెంట్గా ఫామ్ అయిపోయింది. ఓకేనా? పర్మనెంట్గా వన్స్ అట్లా ఫామ్ అయిన తర్వాత ఎక్కువ టైం పట్టదు. ఒక యాక్టివిటీ పర్ఫామ్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే జనరల్గా కుప్పలుగా యాక్సాన్స్, ఈ న్యూరాన్స్ ఇవన్నీ పడిపోయి ఉంటే, ఇదేమంటారు, స్పైనల్ కార్డ్లో అండ్ బ్రెయిన్లో అట్లా పడిపోయి ఉంటాయి. కానీ ఇట్లా మనం ఒక యాక్టివిటీని కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడు ఒక పాత్వే అనేది క్లియర్గా డిఫైన్ అయిపోయి ఫామ్ అవుతూ ఉంటుంది ఉండే కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో గ్రాస్ మలిసింది అనుకోండి, ఒక లాన్లో మీరు చిన్నగా రోజు ఒకే పాతలో నడుస్తూ ఉన్నారు, కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఒక దారిలాగా ఏర్పడుతుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. కుప్పలు తెప్పలుగా ఇక్కడ న్యూరాన్స్ ఇవన్నీ పడిపోయి ఉంటే కొన్ని న్యూరాన్స్ని మనం వాడుతున్నాం పర్ఫెక్ట్గా. అవునా కాదా? చాలా న్యూరాన్స్ ఉన్నాయి బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లో కానీ ఒక పాత్వే ఆఫ్ న్యూరాన్స్ని మనం కంటిన్యూస్గా వాడుతూ ఉన్నాం. సో అది కొంచెం బాగా స్టెబిలైజ్ అవుతుంది, ఒక పాత్వే లాగా క్రియేట్ అవుతుంది. ఓకేనా?
సో దానివల్లే పర్ఫెక్షన్ అనేది వస్తుంది యాక్టివిటీలో. దానివల్ల ఏమవుతుందంటే ఒక పాత్వే క్రియేట్ అవటం వల్ల ఏ న్యూరాన్ పడితే ఆ న్యూరాన్లో గుండా సిగ్నల్ వెళ్ళి ఏ న్యూరాన్లో పడితే ఆ న్యూరాన్లో నుంచి రెస్పాన్స్ రావటం ఇట్లాంటిదే ఉండదు. ఆల్రెడీ పాత్వే డిఫైన్ అయిపోయి ఉంటుంది. దాంట్లో నుంచి వెళ్తే దాంట్లో నుంచి వస్తాయి. సో ఈ యాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా పర్ఫామ్ అవుతుంది ప్రాక్టీస్ చేసే కొన్నిసార్లు అంత కాన్షియస్గా మనం ఆలోచించిపోయినా కూడా పాత్వే అనేది ఆల్రెడీ పక్కాగా ఫామ్ అయ్యింది కాబట్టి చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ అవుతాయి. సో పర్ఫెక్ట్ అంటే ప్రాక్టీస్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఇది అని చెప్పి చెప్తున్నా. యాక్చువల్గా ఇది సిలబస్లో లేదు. ఓకే, అర్థమైందా అందరికీ? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది బ్రో. అయ్యో, ఈరోజు నన్ను అల్లాడిస్తున్నాను. నేను ఎంత కష్టపడి చదివాను నిన్న. అస్సలు ఖాళీ లేదు యాక్చువల్గా. నిన్న 9కి కూర్చున్నా. 9కి ఎవరికో ఫోన్ చేశారు, ఎవరు గణేష్కి ఫోన్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసా చదువుకోవడం. ఓకే, సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్న కొంచెం మంచిగా రెస్పాండ్ అవుతూ వినండి. ఇదేంటి అంటే మనం రిఫ్లెక్స్ ఆర్క్ గురించి చూసాము. బ్రెయిన్ దాకా వెళ్ళదు, ఒక ఆర్క్ లాగా ఫామ్ అవుతుంది. సో త్వరగా రెస్పాన్స్ అనేది వస్తుంది అని చూసాము. ఇప్పుడు థింక్ ఆఫ్ ఎనీ యాక్షన్ అండ్ ట్రై టు మేక్ ఎ స్కెచ్ ఆఫ్ ద రిఫ్లెక్స్ ఆర్క్. ఒక యాక్షన్ ఏదో సడన్గా పర్ఫామ్ అవుతుంది, దానికి రిఫ్లెక్స్ ఆర్క్ గురించి డిస్కస్ చేయమన్నారు. ఒక స్కెచ్ గీయమని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు దాకా నేను చాలా చెప్పాను కదా రిఫ్లెక్సెస్ ఏ సిచ్యువేషన్స్లో వస్తాయి అని చెప్పేసి. ఏమేమి చెప్పాను? సడన్గా మీరు ఒక గ్రౌండ్లో మెరీగో రౌండ్ మీద తిరుగుతూ ఉన్నారు, సడన్గా ఒక బాల్ దగ్గరికి వచ్చింది, అప్పుడు రిఫ్లెక్స్ అవుట్ వస్తుంది అని చెప్పాం. ఏమేమి రిఫ్లెక్సెస్ వస్తాయి? కళ్ళు మూసుకుంటాం అండ్ వెంటనే పక్కకు జరుగుతాం. గడ్డి తీసేస్తాం. ఏంటిది? తగిలిగానే మన తలని తప్పించుకోవడానికి ఇలా ఉంగడం అది చేస్తాం బ్రో సడన్ గా. ఓకే, నెక్స్ట్ది బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాలెన్స్లో చేతులు పైకి లెగవడం అంటే చేతులు దూరంగా వెళ్ళడం, అండ్ కాళ్ళు కూడా దూరంగా వెళ్తాయి బ్యాలెన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా? ఇది చూసాం. మీరు ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పండి. రిఫ్లెక్స్ ఆర్క్ చెప్పాలి అంటే ఫస్ట్ స్టిమ్యులస్ ఒక దాని నుంచి వస్తుంది, రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఈ పాత్వే అని చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, కంటిన్యూ చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ అర్థమైందో లేదో. కార్ గానీ ఏదన్నా వస్తే తప్పుకుంటాం. ఓకే, రోడ్ మీద వెళ్ళేటప్పుడు గార్బేజ్ ఎక్కడైనా పక్కన పడేసినప్పుడు అనేది లేదు, ఇవి కొంచెం అన్నా సడన్గా కార్ వస్తే ఓకే, సడన్గా తప్పుకుంటాం, అది ఓకే. గార్బేజ్ అంతగా కాదు. ఇంకోటి ఏదైనా చెప్పండి. సడన్ గా మనము చూడకుండా ఏదైనా డ్రాయింగ్ గుర్తించేటప్పుడు పడిపోయి మనం బ్యాలెన్స్ కోసుకుంటాం అన్న సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ లాగా జరిగి ఈ మన డ్రైవ్ చేసే సైకిల్ ఏదన్నా గుద్దుకుంది అనుకోండి, బ్యాలెన్స్ కోసం. బ్యాలెన్స్ గురించి చెప్పేసాను నేను ఆల్రెడీ, మళ్ళీ బ్యాలెన్స్ గురించి మాట్లాడమాకండి. ఏదైనా చెప్పండి. చాలా చిన్న చిన్న థింగ్స్. ఇప్పుడు కుడి చేయి మీద ఏదన్నా కుట్టింది అనుకోండి, మిమ్మల్ని గట్టి కొడుతుంది సడన్గా. షార్ప్ ఆబ్జెక్ట్ ఏదో తగిలినట్టుంది అనుకోండి కుడి చేయి మీద, ఏం చేస్తారు వెంటనే? ఈ ఇంకో చెయ్యి వచ్చేసి దాని మీద టచ్ అవుతుంది. ఒక ఇన్సెక్ట్ అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు, మస్కిటో అనుకున్నప్పుడు, పిచ్చ పైన వచ్చింది అనుకోండి, వెంటనే మనకు తెలియకుండానే హ్యాండ్ వెళ్ళిపోతుంది. అవునా కదా? సో అది కొంతమంది ఏంటి అంటే మస్కిటోస్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మస్కిటోస్ని టచ్ చేయటం అండ్ చంపడం, ఆ బ్లడ్ పూసుకోవడం ఇష్టం ఉండదు. సో నాలాంటి వాళ్ళకి అట్లా వెళ్ళదు. ఓకేనా? బట్ ఏం చేస్తాం, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైంలో గట్టిగా సౌండ్ వస్తుంది నోట్లో నుంచి, సడన్గా గట్టి కుట్టినాయి అనుకోండి ఏదో ఒకటి. ఓకేనా? ఇది కూడా ఇన్వాలంటరీగా జరిగినట్టే కదా. అరిసినా కూడా ఏదైనా గట్టిగా పెయిన్ఫుల్ థింగ్ గుచ్చుకున్నప్పుడు సడన్గా అరుస్తాం. జనరల్గా అరవాలని ఉండదు ఎవరికైనా, బట్ సడన్గా అరుస్తాము. అది కూడా ఇన్వాలంటరీ యాక్షన్. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పలా మీరు. ఒక అమ్మాయి చెప్పింది, అది కూడా నేను నిన్నే చెప్పేది, నా కారు ఏదైనా ఎదురొస్తే ఎట్లా ఉంటుంది అని. మీరు కొంచెం ఆలోచించండి, మీకు చాలా థాట్స్ కావాలి, మంచి మంచి థాట్స్. ఎవరైతే చెప్తున్నారు కొడతారు.
ఏంటి ఏంటి సడన్ గా టీచర్ కొడతారు కదా. కొడితే బ్రెయిన్ అంతా అలర్ట్ అయిపోయింది కదా. ఏమవుతుంది టీచర్ కొడితే? నువ్వు చెప్పావు స్టిమ్యులస్ చెప్పావు, రెస్పాన్స్ చెప్పు ఏమవుతుందో. అవును, అరుస్తారు. అంటే గట్టి కొడితే పెయిన్ వస్తే తీసేస్తారు కదా చెయ్యాలి. చెయ్యి తీసేస్తారా? తీసేస్తారు. బాగున్నాయిలే ఇవన్నీ. బట్ ఈ కొత్తవి చెప్పాడు భానువార ప్రసాద్ అనుకుంటా. ఏదన్నా మనం మామూలుగా హీట్ చూడాలని చెప్పేసి వంటలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. పాలు లేకపోతే ఏదన్నా హీట్ చూడాలని చెప్పేసి ఇట్లా టచ్ చేస్తాం జస్ట్ బౌల్ని. కొంచెం వేడిగా తగిలితే మనకు తెలియకుండానే ఫాస్ట్గా చెయ్యి వెనక్కి వచ్చేస్తుంది కదా. ఓకేనా, అది కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, ఇక్కడ ఈ యాక్టివిటీ చూద్దాం. ఇది బాగుంది. సో ఈ అబ్బాయి చెప్పింది బాగుంది. సో స్టిమ్యులస్ ఏంటి? ఇక్కడ స్టిమ్యులస్ ఏంటి చెప్పండి. దీంట్లో ఈ ఫైర్ అంటే ఫైర్ కాదు, ఒక హాట్ ఆబ్జెక్ట్ని మనం టచ్ చేసినప్పుడు స్టిమ్యులస్ ఏంటిది? సెన్స్ ఆఫ్ టచ్, హీట్. ఓకేనా, అర్థమవుతుందా మీకు? అసలు ఏంటి రెస్పాండ్ అవ్వరు? బ్రో చెప్పాను కదా బ్రో. ఓకే, మిగతా పరిస్థితి ఏంటి అసలు? ఈ సెన్స్ ఆఫ్ టచ్ అనేది స్టిమ్యులస్, ఆ హీట్ అనేది స్టిమ్యులస్. రెస్పాన్స్ ఏంటి? హ్యాండ్ మజిల్స్ కి రెస్పాన్స్ వెళ్తుంది. ఆ మజిల్స్ కాంట్రాక్ట్ అయితే లేదా ఎక్స్పాండ్ అయ్యి హ్యాండ్ ని దూరంగా తీసుకెళ్తాయి. ఓకేనా, సో ఇట్లా ఈ రిఫ్లెక్స్ ఆర్క్ గేమ్ అంటే ఇట్లా చెప్పాలి. ఎఫెక్టార్ ఏంటి, ఎఫెక్టార్ ఏంటి, రెండు చెప్పాలి. ఎప్పుడు ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, the voluntary and involuntary actions in our body are controlled by nervous system as a whole. ఈ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ రెండు కూడా నర్వస్ సిస్టమ్ ద్వారానే కంట్రోల్ చేయబడుతున్నాయి. We may study our nervous system on the basis of areas from which nerves originate and spread out to the whole body as mainly two divisions. One is central nervous system and the other is peripheral nervous system. సో నర్వస్ సిస్టంలో 2 పార్ట్స్ ఉంటాయంట, 2 డివిజన్స్ లాగా చేశారు. ఒకటి ఏంటి అంటే ఎక్కడ ఈ నర్వ్స్ అన్ని ఆరిజినేట్ అవుతాయి, ఎక్కడ ఈ నర్వ్స్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి, దాన్ని ఏమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఆ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న రీజియన్ నుంచి, ఆరిజినేట్ అయ్యే రీజియన్ నుంచి బాడీ మొత్తం నర్వ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఓకేనా, దీన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇదివాటికి అర్థమైందా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అని? అర్థమైందా? ఓకే, సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఇవి రెండు ఉంటాయి. ఇట్ కోఆర్డినేట్స్ ఆల్ న్యూరల్ ఫంక్షన్స్. ఈ బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఈ బ్రెయిన్ అంటే న్యూరలాజికల్ ఫంక్షన్స్ అన్నీ, అంటే ఈ నర్వ్స్ ద్వారా జరిగే ఫంక్షన్స్ అన్నీ వీటి కంట్రోల్లోనే జరుగుతాయంట. బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ తప్పకుండా ఉండాలి. ఉట్టి నర్వ్స్ ఏం చేయలేవు. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఏదో ఒకటి ఉంటేనే ఒక స్టిమ్యులస్ని తీసుకొని యాక్షన్ని పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ గురించి చదువుకుందాం. Proportionate to the body size, shrews have the highest brain to body mass ratio. ఇది ఒక ఫ్యాక్ట్ చెప్పారు. ష్రీవ్స్ అనే ఒక టైనీ ర్యాట్, చిన్న ఎలుక అంట, దాని పేరు ష్రీవ్స్. హైయెస్ట్ బ్రెయిన్ టు బాడీ మాస్ రేషియో ఎక్కువ దేనికి ఉంటుందంటే ఈ టైనీ ర్యాట్కి ఉంటుందంట. అంటే తన బాడీ సైజ్తో కంపేర్ చేసుకుంటే బ్రెయిన్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుందంట. హ్యూమన్ బాడీ సైజ్కి బ్రెయిన్ సైజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. బాడీస్ ఏమో 80 kgs ఎంతో చాలా పెద్దగా ఉంటాయి, బ్రెయిన్ ఏమో చిన్నగా ఉంటుంది. కానీ ఎలుక అసలు ఉండమే చిన్నగా ఉంటుందంట. దాంట్లో బ్రెయిన్ సో దాని సైజ్కి దగ్గరగా ఉంటుందంట. హైయెస్ట్ బ్రెయిన్ టు బాడీ మాస్ రేషియో అనేది ఉంటుందంట. ఒకసారి ఈ స్టీవ్స్ ర్యాట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, ద బ్రెయిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్రేనియం. ఈ బ్రెయిన్ అనేది హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుందంట. దాన్ని క్రేనియం అంటారు. క్రేనియంని తెలుగులో ఏమంటారు చెప్పండి? క్రేనియం.
ఒక బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఏంటిది? మన హెడ్‌లో ఉండే బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఏంటిది? కపాలం. ఏంటేంటి? కపాలం. కపాలం. అబ్బో! ప్యూర్ తెలుగు వాడాడు. ఇంగా మిగతా ఎవరికి తెలీదా? హార్డ్ ఇట్లా కొడితే సౌండ్ వస్తుంది కదా బ్రెయిన్‌లో తలకాయ నుంచి. ఆ హార్డ్ స్ట్రక్చర్ ఏంటిది? ఆ? స్కల్. స్కల్లేలే తెలుగులో అడుగుతున్నా నేను. పుర్రె. ఓకేనా? పుర్రె లేదా కపాలం. ఓకే. యాక్చువల్‌గా స్కల్ అంటేనేమో ఈ మొత్తం వస్తది. హెడ్‌లో ఉన్న బోన్స్ అన్నీ స్కల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. యాక్చువల్‌గా దాన్నే పుర్రె అంటాం. కపాలం అంటే ఏంటి అంటే యాక్చువల్‌గా పైన పార్ట్‌ని జనరల్‌గా కపాలం అంటారు. ఇదేంటి దాన్నే క్రేనియం అంటాం. ఈ స్కల్ యొక్క పైన పార్ట్ ఏదైతే ఈ బ్రెయిన్‌ని ఎన్క్లోజ్ చేస్తుందో దాన్ని అంటాం క్రేనియం అంటాం. ఓకే. స్కల్, క్రేనియం పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ పైన పార్ట్‌ని బట్టి క్రేనియం అంటాం. పూర్తిగా హెడ్ మొత్తంలో ఉన్న బోనీ స్ట్రక్చర్‌నేమో స్కల్ అంటాం. డిఫరెన్స్ అర్థమైంది కదా? సో ఇట్ ఈస్ కవర్డ్ బై 3 లేయర్స్ కాల్డ్ మెనింజెస్. ఈ స్కల్ కింద బ్రెయిన్ని కవర్ చేస్తూ 3 లేయర్స్ ఉంటాయంట. ఆ లేయర్స్కి పేరు ఏంటిది? మెనింజెస్ ఉంటాయంట. త్రీ లేయర్స్ ఉంటాయంట. 3 లేయర్స్ ఉంటాయి. వాటిని మెనింజెస్ అంటాము. ఆ మెనింజెస్ 3 నేమ్స్ కూడా ఉంటాయి. అది మీ సిలబస్లో లేదు, వదిలేయండి. ద మెనింజెస్ ఆర్ కంటిన్యూస్ అండ్ కవర్ ద స్పైనల్ కార్డ్ యాజ్ వెల్. ఈ మెనింజెస్ అనేవి కేవలం బ్రెయిన్తో ఆగిపోవంట, కింద స్పైనల్ కార్డ్ని కూడా కవర్ చేస్తూ ఉంటాయంట. అర్థమైందా? 3 లేయర్స్ కవర్ చేస్తూ ఉంటాయి. ద స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ లేయర్స్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ కాల్డ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఈ మెనింజెస్ మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో 3 మెనింజెస్ అన్నాం కదా, 3 మెనింజెస్ మధ్యలో ఎన్ని గ్యాప్స్ వస్తాయి చెప్పండి? 2 gaps. 2 గ్యాప్స్ వస్తాయి. ఆ 2 గ్యాప్స్లో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది. అందరికీ అర్థమైందా 2 గ్యాప్స్ ఎందుకు వస్తాయో? 3 లైన్స్ డ్రా చేయండి. మధ్యలో ఎన్ని స్పేసెస్ వస్తాయి? 2 స్పేసెస్ వస్తాయి. సో ఆ 2 స్పేసెస్ మధ్యలో, ఆ 2 గ్యాప్స్ మధ్యలో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుందంట. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ షాక్ అబ్జార్బింగ్ మీడియం అండ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ అగెయిన్స్ట్ షాక్స్, జర్క్స్ అలాంగ్ విత్ ద మెనింజెస్ అండ్ క్రేనియం. సో అసలు క్రేనియం యొక్క పని ఏంటిది? అంత హార్డ్గా ఉండటానికి కారణం ఏంటిది? అది బ్రెయిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మెనింజెస్ కూడా షీట్స్ లాగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఈ లోపల ఉండే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది షాక్ అబ్జార్బింగ్ మీడియం లాగా పనిచేస్తుంది. దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మామూలుగా మీరు ఇట్లా ఉన్నారు, మిమ్మల్ని చెంప మీద ఇట్లా కొట్టాను. మామూలుగా ఎదురెదురుగా కూర్చొని ఉన్నాం బయట, చెంప మీద ఇట్లా కొట్టాను. ఇప్పుడు ఎక్కువ నొప్పి తగులుతుందా? లేకపోతే మన ఇద్దరం వాటర్లో ఉన్నాం, మీరు నన్ను కొట్టారు గట్టిగా, ఇప్పుడు ఎక్కువ నొప్పి తగులుతుందా చెప్పండి? వాటర్లో ఉన్నప్పుడు కొడితే ఎక్కువ నొప్పి తగులుతుందా? లేకపోతే ఇదేంటి పూర్తిగా వాటర్లో సబ్మర్జ్ అయినప్పుడు, తడున్నప్పుడు కాదు, పూర్తిగా వాటర్లో సబ్మర్జ్ అయి ఉన్నప్పుడు ఎక్కువ దెబ్బ తగులుతుందా? లేకపోతే వాటర్ బయట ఉన్నప్పుడు ఎక్కువ దెబ్బ తగులుతుందా? వాటర్ బయట ఉన్నప్పుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లానే ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కూడా ఆ షాక్ అబ్జార్బింగ్ మీడియం లాగా పనిచేస్తుంది. వాటర్ అనేది ఏదైతే ఉందో అది ఈ మామూలు గాల్లో కొడితే ఏంటి, ఇట్లా దెబ్బని ఇట్లా గాల్లో కొడితే ఏంటి అంటే అక్కడ డైరెక్ట్గా తగిలిపోతుంది. కానీ వాటర్లో ఇట్లా కొడితే ఆ దెబ్బ తగలక ముందే ఆ ఫోర్స్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఏంటిది? వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో దెబ్బ చిన్నగా తగులుతుంది. అట్లానే ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కూడా షాక్ అబ్జార్బింగ్ మీడియం లాగా పనిచేస్తుంది. ఓకేనా? మెయిన్లీ ద నర్వ్ సెల్ బాడీస్ టుగెదర్ విత్ క్యాపిలరీస్ ఫార్మ్ ఏ mass called gray matter, while the myelinated axons or those covered by fatty sheaths form white matter. Capillaries అంటే ఏంటి? ట్యూబ్స్. క్యాపిలరీస్ అంటే బ్లడ్ క్యాపిలరీ. సో మీకు సర్క్యులేటరీ సిస్టమ్ గుర్తుందా అందరికీ? మెయిన్గా బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేసేవి ఏంటివి? హార్ట్ నుంచి బయటికి తీసుకెళ్ళేవి ఏంటి?
హార్ట్ నుంచి బయటికి బ్లడ్ ని తీసుకెళ్ళేది. వెయిన్స్ నేను క్లియర్ గా ఆర్టరీస్ క్వశ్చన్ వెయిన్స్ అన్నా. ఆర్టరీస్ వెయిన్స్ రావు, నేను బయటికి తీసుకెళ్లే అని మాత్రమే అడిగాను. ఆర్టరీస్ ఒకటే. ఆర్టరీస్ బయటికి తీసుకెళ్తాయి, లోపలికి తెచ్చే ఏంటి? వెయిన్స్ వెయిన్స్. Veins. ఓకేనా? సో ఆర్టరీస్, చిన్న చిన్న ఆర్టరీస్ ని మనం ఏమంటాం? వెన్యూ దేవుడా, Arterioles. ఆర్టరీస్ అంటే వెయిన్యూల్స్ అంటావు, చిన్న చిన్న ఆర్టరీస్ ని ఆర్టియోల్స్ అంటాము, చిన్న చిన్న వెయిన్స్ ని ఏమంటాం? Venules. వెయిన్యూల్స్ అంటాం. సో మీకు ఇవన్నీ గుర్తున్నాయి కదా. సో ఇప్పుడు ఫింగర్ ఎడ్జెస్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్టరీస్ అనేవి బ్లడ్ ని తీసుకెళ్తాయి సెల్స్ కి. ఆ సెల్స్ నుంచి వచ్చే బ్లడ్, వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో, అంటే వేస్ట్ కలిసిన బ్లడ్ అదేదైతే ఉంటుందో అది వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వస్తుంది. హార్ట్ అనేది ఇట్లా పంప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఆర్టరీస్ వెయిన్స్ ఎక్కడో ఒకక్కడ జాయిన్ అవ్వాలి కదా. ఆ జాయిన్ అయ్యే రీజియన్లో చిన్న సన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. అట్లాంటి వాటిని బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. ఓకేనా? ఎప్పుడైనా కానీ మీరు ఆన్సర్ చెప్పడం అయిపోయిన తర్వాత మైక్ ఆపేయండి. ఓకేనా? ఇది కొంచెం కష్టమే ఆన్ చేయటం ఆపేయటం, బట్ మీరు అసలు ఆన్సర్ చెప్పైనా ఇబ్బంది లేదు, కానీ మైక్ ఆన్ చేసి మాత్రం అట్లా పెట్టమాకండి. ఓకే, క్యాపిలరీస్ అంటే మనకు అర్థమైంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే బ్రెయిన్కి కూడా బ్లడ్ కావాలి కదా. సో బ్రెయిన్లో కూడా బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఇంకా నర్వ్ సెల్ బాడీస్. నర్వ్ సెల్ బాడీ అప్పర్ పార్టా లోవర్ పార్ట్ ఆఫ్ న్యూరానా? అప్పర్ పార్ట్ ఏ కలర్ లో ఉంది? నిన్న చూసాం కదా జనరల్ గా. అప్పర్ పార్ట్ ఏ కలర్ లో ఉంది? గుర్తులేదా ఎవరికి? ఇక్కడ తిరగతిప్పేసి చూపించారులే. యాక్చువల్గా ఇవన్నీ ఏంటి అంటే డార్క్ గా కనిపిస్తాయి. ఈ పార్ట్, ఇది అప్పర్ పార్ట్, దీన్ని సెల్ బాడీ అంటాం. నర్వ్ సెల్ బాడీ లేదా న్యూరాన్ యొక్క సెల్ బాడీ అంటాం. ఓకే, దీన్ని యాక్సాన్ అంటాం అనుకున్నాం కదా. యాక్సాన్ అనేది ఫ్యాటీ టిష్యూతో కవర్ అయిపోయి ఉంటుంది అన్నాం. ఫ్యాట్ ఏ కలర్లో ఉంటుంది? మీరు యానిమల్ ఫ్యాట్ ఎప్పుడన్నా చూసారా ఎవరన్నా? White. జనరల్గా వైట్ లేదా ఎల్లో కలర్లో ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి తెలుస్తుంది. సో ఫ్యాట్ జనరల్గా వైట్ లేదా ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ దెన్ ఈ పార్ట్ ఏంటి అంటే గ్రే కలర్లో ఉంటుంది. ఓకేనా? గ్రే కాకపోయినా డార్క్ కలర్లో ఉంటుంది. సెల్ బాడీ డార్క్ కలర్లో ఉంటుంది. ఈ యాక్సాన్ ఏమో ఈ ఫ్యాటీ మైలిన్ షీత్ ద్వారా కవర్ చేయటం వల్ల ఫ్యాట్ కలర్ ఏంటి? వైట్ లేదా ఎల్లో. సో ఆ కలర్లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ అనేది రౌండ్గా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రెయిన్ని వాటర్ మిలన్ అనుకోండి. వాటర్ మిలన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి మనకి? వాటర్ మిలన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి చెప్పండి? లేదు, ఇట్లాంటి కష్టమైన క్వశ్చన్స్ అడగకూడదు. వాటర్ మిలన్లో జనరల్గా మనం కట్ చేసి చూస్తే 2 లేయర్స్ కనిపిస్తాయి. ఒకటేమో పైన వైట్గా ఉంటుంది, లోపల రెడ్గా ఉంటుంది. అవునా కాదా? బ్రెయిన్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఈ పైన ఏమో గ్రే కలర్లో ఉంటుంది అంట. అర్థమైందా? చుట్టూ పైన వాటర్ మిలన్ పైన వైట్గా ఉంటుంది కదా. ఆ వైట్గా ఉండే ఏరియాలోనేమో మీరేం చేస్తారంటే వాటర్ మిలన్ తెచ్చి అడ్డంగా కట్ చేయండి. ఇట్లా ఒక పీస్ అడ్డంగా కట్ చేస్తే ఏ షేప్లో కనిపిస్తుంది? లోపల ఏ షేప్లో కనిపిస్తుంది? లోపల నుంచి చూస్తే ఏ షేప్ కనిపిస్తుంది? సర్కిల్ షేప్ కనిపిస్తుంది. ఓకేనా? సర్కిల్ షేప్లో మీరు చూస్తుంటే పైన ఏం కనిపిస్తుంది? వైట్ కలర్, లోపలేమో రెడ్ కలర్ కనిపిస్తుంది. ఓకే, సో ఎట్లానే బ్రెయిన్ కూడా, ఇక్కడ బ్రెయిన్ కట్ చేశారు, ఇది వర్టికల్ సెక్షన్ అంటారు దీన్ని. కట్ చేశారు. ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది అంటే గ్రే కలర్ కనిపిస్తుంది. వాటర్ మిలన్ యొక్క ఎడ్జ్ ఏంటి? ఏ కలర్లో ఉంటుంది? వైట్లో ఉంటుంది. కానీ బ్రెయిన్ యొక్క ఎడ్జ్ ఏ కలర్లో ఉంటుంది? గ్రే కలర్లో ఉంటుంది. లోపల పార్ట్ వాటర్ మిలన్కి రెడ్ కలర్లో ఉంటుంది. బ్రెయిన్కి ఏ కలర్లో ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. ఓకేనా?
బ్రెయిన్ 2 పార్ట్స్ లాగా చెప్తారు. అట్లా పైన గ్రే కలర్‌లో ఉన్నదాన్నేమో గ్రే మ్యాటర్ అంటారు. లోపల వైట్ కలర్‌లో ఉన్నదాన్ని ఏమంటారు అంటే వైట్ మ్యాటర్ అంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది బ్రో. అర్థమైంది కదా? ఇలా ఎందుకు ఉన్నాయి అంటే ఈ గ్రే మ్యాటర్ రీజన్‌లోనేమో ఈ న్యూరాన్స్ అనేవి ఇట్లా ఉంటాయంట. ఈ న్యూరాన్ ఏదైతే ఉందో ఈ సెల్ బాడీస్ అన్నీ కూడా గ్రే మ్యాటర్ ఉండే రీజన్‌లో ఉంటాయి. సెల్ బాడీస్ ఏ కలర్‌లో ఉన్నాయి? గ్రే కలర్‌లో ఉన్నాయి కాబట్టి, డార్క్ కలర్‌లో ఉన్నాయి కాబట్టి అండ్ క్యాపిలరీస్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి డార్క్‌గా కనిపిస్తది. ఏంటిది? గ్రే మ్యాటర్ రీజియన్. ఓకేనా? మిగతా వైట్ మ్యాటర్ రీజియన్‌లోనేమో ఈ యాక్సాన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఫ్యాట్ ఏ కలర్‌లో ఉంటది? వైట్ లేదా యెల్లో. సో, వైట్ మ్యాటర్ అనేది వైట్ కలర్‌లో కనిపిస్తూ ఉంటది మనకి. ఇంతవరకు అర్థమైందా మీకు? ఎందుకు గ్రే మ్యాటర్ గ్రేగా ఉంది, వైట్ మ్యాటర్ వైట్‌గా ఉంది అని? అర్థమైంది. సో, ఎందుకు వైట్ మ్యాటర్ బయట ఉండాలి, గ్రే మ్యాటర్ బయట ఉంటది, వైట్ మ్యాటర్ లోపల ఉంటది. అవునా కాదా? బ్రెయిన్ బయట మనకు కనిపించేది ఏంటి అంటే గ్రే మ్యాటరా వైట్ మ్యాటరా? గ్రే గ్రే మ్యాటర్. మ్యాటర్. బ్రెయిన్ కట్ చేసి చూస్తే లోపల కనిపించేది వైట్ మ్యాటర్. ఓకేనా? ఇట్లా ఎందుకు ఉంది అంటే చాలా న్యూరాన్స్ యొక్క యాక్సాన్స్ అన్నీ మీకు ఎట్లా చెప్పాలి, చాలా న్యూరాన్స్ యొక్క యాక్సాన్స్ అన్ని కలిపి కాన్సన్ట్రేట్ అయ్యి స్పైనల్ కార్డ్లోకి వెళ్ళాలి కదా. అర్థమవుతుందా చెప్పేది? చాలా న్యూరాన్స్ యొక్క యాక్సాన్స్ అన్ని, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా పుట్టగొడుగుల్ని కట్టేసి ఉంటాం చూసారా, అమ్ముతూ ఉంటారు కదా రైతు బజార్లో, పుట్టగొడుగులు మష్రూమ్స్. చూసాం బ్రో. ఆ పైన అన్నీ ఇట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈ వాటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో స్టెమ్స్, వాటిని టై చేసి ఉంటారు. అట్లానే బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ అన్నీ ఇట్లా స్ప్రెడ్ అయి ఉంటే కింద స్టాక్స్ బట్టికి ఒక చిన్న స్పేస్ గుండా కిందకి రావాలి కదా బాడీలోకి. కాబట్టి పైన ఏరియాలోనే ఏముంటుంది? గ్రే మ్యాటర్ ఉంటుంది. ఆ గ్రే మ్యాటర్లో సెల్ బాడీస్ అండ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఆ కింద రీజియన్లోనేమో వైట్ మ్యాటర్ ఉంటుంది. వైట్ మ్యాటర్లో మనకి ఏముంటాయి? యాక్సాన్స్ ఉంటాయి. సూపర్. ఊరగా ఇట్లా ఉంటుంది అని చెప్పేయటం ఓకే, బట్ మీకు కొంచెం ఇమాజినేషన్ వస్తుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నా. ఎప్పుడైనా ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్. ఈజీగా ఇప్పుడు యానిమేషన్ మీరు చూసారనుకోండి, ఒక యానిమేషన్ చూస్తే మీకు క్లారిటీ ఫుల్ అర్థమైపోయింది. కానీ మీ ఇమాజినేషన్ అనేది కిల్ చేస్తున్నట్టు అట్లా కాకుండా ఆబ్జెక్ట్ లాగా ఇది ఉంటుంది, మీరే ఇమాజిన్ చేసుకోండి బ్రెయిన్ ఎట్లా ఉంటుంది అని. ఎప్పుడైనా ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లా క్లాస్ చెప్పుకునేటప్పుడు. ఓకేనా? The grey matter is usually present on the periphery while the white matter is present towards the center. పెరిఫెరీ అంటే ఏంటి? అవుటర్ రీజియన్. అవుటర్ రీజియన్లోనేమో గ్రే మ్యాటర్ ఉంటుంది. సెంటర్ రీజియన్లో, బ్రెయిన్ యొక్క సెంటర్ రీజియన్లోనేమో వైట్ మ్యాటర్ ఉంటుంది. అవుటర్ రీజియన్లో గ్రే మ్యాటర్ ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ అ స్మాల్ ఏరియా ఫ్రమ్ వేర్ మైలినాటెడ్ యాక్సాన్స్ లీవ్ ద బ్రెయిన్. ఇందా చెప్పాను కదా, మష్రూమ్స్ని టై చేస్తే ఎట్లా ఉంటాయో అట్లా ఈ యాక్సాన్స్ అన్నీ కలిపి ఈ ఏరియా గుండా, ఈ చిన్న ఏరియా గుండానే వెళ్ళిపోవాలి బయటికి. కాబట్టి ఇవేంటి, సెల్ బాడీస్ అన్నీ ఈ రీజియన్లో ఉంటాయి, యాక్సాన్స్ అన్నీ ఈ రీజియన్లో ఇట్లా వస్తాయి. అర్థమైందా? As we have already studied, the function of brain as a control center was known nearly 2000 years back by Greek physiologist. ఫిజియాలజీ అంటే ఏంటి? ఫిజియాలజీ అంటే తెలుసా ఎవరికన్నా? ఏ పార్ట్ ఎట్లా ఉంది అని చూసేవాళ్ళు. ఓకేనా? ఎనాటమీ, ఫిజియాలజీ ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. ఫిజియోథెరపీ అంటే ఏంటి అంటే ఏం చేయకుండా బాడీ మసాజ్ లాగా చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. అంటే బాడీ పార్ట్స్కి సంబంధించిన వాళ్ళు, పార్ట్స్ ఎట్లా ఉంటాయి, వాటి సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి అని చూసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి 2000 years బ్యాకే మన బాడీలో కంట్రోల్ సెంటర్ బ్రెయిన్ అని చెప్పేసి తెలిసింది. ఓకేనా? బ్రెయిన్లో ఇట్లా 3 డివిజన్స్ ఉంటాయంట. ఒకటి ఏంటి అంటే ఫోర్ బ్రెయిన్. ఇదంతా ఫోర్ బ్రెయిన్. చూడండి, ఈ వైట్ కలర్లో మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా ఫోర్ బ్రెయిన్. ఇదంతా సెరిబ్రల్ హెమిస్పియర్ అంటాము. ఈ సెరిబ్రల్ హెమిస్పియర్, ఈ పిట్యూటరీ గ్లాండ్, ఇంకా ఇక్కడ హైపోథాలమస్, థాలమస్ అని కొన్ని ఉంటాయి, రెండు ఉంటాయి. క్లియర్గా లేదు యాక్చువల్గా. ఈ బ్రెయిన్ యొక్క డయాగ్రామ్ మీకు సింపుల్గా ఇచ్చేసాడు, సో మీరు అర్థం చేసుకోండి.
ఈ వైట్ కలర్ రీజియన్ని మొత్తాన్ని ఏమంటాం? సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటాం. ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటే సెరిబ్రమ్ ఇక్కడే ఇచ్చారు చూడండి. సెరిబ్రమ్ అండ్ డైన్సెఫలాన్. డైన్సెఫలాన్లో పార్ట్స్ ఏంటి అంటే పిట్యూటరీ గ్లాండ్లో కొంత పార్ట్, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంది కదా బల్బ్ లాగా చిన్నది, అది పిట్యూటరీ గ్లాండ్, చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ బాడీలో. దీనిలో ఒక కొంత పార్ట్ దీని పక్కనే ఉంటుంది, ఏంటిది? హైపోథాలమస్ అని ఉంటుంది. అది మళ్ళీ ఇటువైపు కొంచెం ఉంటుంది థాలమస్ అని. ఈ మూడు కలిపి డైన్సెఫలాన్ అంటాం. ఓకేనా? సో ఈ డైన్సెఫలాన్, సెరిబ్రమ్ ఇవన్నీ కలిపి ఫోర్ బ్రెయిన్ అంటాం. అర్థమైందా? మీరు అంత డీప్గా అర్థం చేసుకోవటం అవసరం లేదు, ఊరా చెప్తున్నా. ఇప్పుడు మీరు అడుగుతారు కదా డైన్సెఫలాన్ ఎక్కడుంది అని అడుగుతారు మీరు, అందుకని చెప్పాను. ఈ పిట్యూటరీ గ్లాండ్లో కొంత పార్ట్ ఇక్కడ మనకి హైపోథాలమస్ అని ఉంటుంది, అది నెక్స్ట్ ఇది ఇటువైపు థాలమస్ అని ఉంటుంది. ఇవి మూడు కలిపి డైన్సెఫలాన్ అంటాం. సో డైన్సెఫలాన్, సెరిబ్రమ్ ఈ రెండు కలిపి ఏమంటాం? ఫోర్ బ్రెయిన్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఇది మిడ్ బ్రెయిన్ అంటాం. ఈ మిడ్ బ్రెయిన్ రీజన్ ఇక్కడ చూపించారు, ఇది కూడా అంత పర్ఫెక్ట్ లేదు, బట్ మీరైతే ఇట్లా ఫిక్స్ అయిపోండి. ఈ మిడిల్లో దీని కింద ఉంది, ఇది ఒక మెయిన్ పార్ట్, దీని గురించి తర్వాత చెప్పుకుందాము. ఈ రీజన్ని మిడ్ బ్రెయిన్ అంటాం. దీంట్లో మనకి ఆప్టిక్ లోబ్స్ అనేవి ఉంటాయి, దీని గురించి కూడా తర్వాత చెప్పుకుందాం. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ రీజియన్లో మిడ్ బ్రెయిన్ ఉంటుంది, దీంట్లో ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ది హైండ్ బ్రెయిన్, ఈ మెడుల్లా అబ్లాంగటా అంటాం దీన్ని. ఓకేనా? తెలుసు కదా అందరికీ. దీన్ని ఏమంటాం? సెరిబెల్లం అంటాం. ఇట్లా ఈ బల్జ్ లాగా ఉంది, దీన్ని పాన్స్ అంటాం. ఓకేనా? సో ఈ మెడుల్లా అబ్లాంగటా అండ్ సెరిబెల్లం ఈ రెండు కలిపి ఏమంటాం అంటే హైండ్ బ్రెయిన్ అంటాం. ఓకేనా? ఇవి 3 రీజియన్స్ ఆఫ్ బ్రెయిన్. అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది బ్రో.